హాయ్ ఫ్రెండ్స్. హలో హాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడే మా ఊర్లో మా ఇంటి పక్కన ఉన్న పొలాల్లోకి అయితే వచ్చానమాట. ఇక్కడ నేను వచ్చినప్పుడు ఇక్కడ ఈ అబ్బాయి ఉన్నాడనమాట. ఈ అబ్బాయి ఎవరో కాదు, అక్కయ్య కొడుకు. ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. అదే ఇక్కడ ఎందుకు కూర్చున్నాడో ఆ అబ్బాయిని అడిగి తెలుసుకున్నాం అనమాట. ఈ అబ్బాయి పేరు వచ్చేసరికి కృపా సంగీతం. కృపా సంగీతం, నువ్వు ఇక్కడ కూర్చొని ఒక్కడవే ఏం చేస్తున్నావు? కృపా సంగీతం మైకి దగ్గర పెట్టుకోవచ్చు. ప్రకృతిని ఆస్వాదిస్తున్నా. ప్రకృతిని ఆస్వాదిస్తున్నావా? మైక్ కొద్దిగా నోటి దగ్గర పెట్టుకో, వినపట్లేదు. ఇక్కడ ఒక్కడే కూర్చొని ఏం చేస్తున్నావు? ప్రకృతిని ఆస్వాదిస్తున్నాను. ప్రకృతిని ఆస్వాదిస్తున్నావు. ఇప్పుడు నువ్వు ఖాళీగా ఉన్నావు కదా, మీకు సెలవులు ఇచ్చారా? స్కూల్కి ఇచ్చారు. సెలవులు ఇచ్చారు, అందుకే నువ్వు ఇక్కడ ఖాళీగా కూర్చొని ప్రకృతిని ఆస్వాదిస్తున్నావు. మైక్ కొంచెం దగ్గర పెట్టు అక్కడ. ఆస్వాదిస్తున్నావు. నువ్వే క్లాస్ చదువుతున్నావు? సిక్స్త్ క్లాసా? ఓకే, సిక్స్త్ క్లాస్ చదువుతున్నావు. సెలవులు ఇచ్చారు, వేసవి సెలవులు ఇచ్చారు. వేసవి సెలవులో నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నావా? చుట్టాల ఇంటికి కానీ లేదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాను. లేక ఇంటికాడే ఉండి కాలంలో ఏమిటా పొలాలు ఏమిటా తిరుగుతా ఉన్నావా? తిరగట్లేదా? మైకి దగ్గర పెట్టుకోండి. ఇక్కడ పొలాల్లో కూర్చొని ఉండవు. మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అందరూ మిగతా వాళ్ళు అందరూ ఈత కొట్టడానికి వెళ్ళారు. ఈత కొట్టడానికి వెళ్ళారా? సెలవులు ఇచ్చి ఒక 10 days కూడా కాలేదు, కాలువకి ఈత కొట్టడానికి వెళ్ళారా? అవును. నువ్వు అక్కడే ఎక్కడ కూర్చున్నావు, వాళ్ళు ఈత కొట్టడానికి వెళ్ళారు. ఇప్పుడు ఈత కొట్టడం తప్పు, ఈత కొట్టకూడదు, తెలుసా? తెలుసు. ఎండాకాలం సెలవులు ఇస్తేనే చెట్లు ఏమిటా పుట్లు ఏమిటా కాలువలు ఏమిటా అలా తిరగకూడదు. ప్రభుత్వం కూడా మీకు చెప్పింది కదా, చిన్నపిల్లలు మీకు స్కూల్కి సెలవులు ఇస్తున్నారు కాబట్టి ఇంట్లో ఉండి చదువుకోండి, హోంవర్క్ కంప్లీట్ చేసుకోండి అని ప్రభుత్వం చెప్పింది కదా మీకు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? ఇంట్లో కూర్చొని ఎండకి తిరగకుండా, ఎండలు కూడా విపరీతంగా వస్తున్నాయి కాబట్టి ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉండి హోంవర్క్ చేసుకుంటా ఇంట్లో కూర్చొని ఉండాలి, బయటకు కూడా తిరగకూడదు. ఓకేనా? మరి మీ ఫ్రెండ్స్ కాలువకి వెళ్ళారు, వాళ్ళకి చెప్పాలి కదా కాలువకి వెళ్ళకూడదు అని. నా మాట వినరు వాళ్ళు. వినరా? కానీ చెప్పాలి నువ్వు కూడా, మీ ఫ్రెండ్స్ కాబట్టి. అరే ఎండలో బాగా కాస్తున్నాయి, ఈతలకు వెళ్ళకూడదు, ఈత కొట్టకూడదు, మునిగిపోతాం, మనం వెళ్ళకూడదు, ఇంటికాడే ఉండాలి అని చెప్పాలి కదా. ఇంట్లో ఉండి హోంవర్క్ చేసుకోవాలి అని చెప్పాలా లేదా? వాళ్ళకి చెప్పాము, వాళ్ళు వినలేదు. అయినా మీ తల్లిదండ్రులు చెబుతామంటే వినకుండా వెళ్ళారు. సరే, వాళ్ళు వచ్చిన తర్వాత చెప్పు, తర్వాత అయినా వెళ్ళకుండా చెయ్యి. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ కృపా సంగీతం.